ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని అంటారు. మేనమామపై కూడా సోదరి పిల్లలకు అంతే అభిమానం ఉంటుంది. కానీ ఓ మేనల్లుడు మాత్రం అత్తపై కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో చివరకు ఓ హత్య జరిగింది. ఈ అనైతిక బంధానికి చివరికి బలైంది ఎవరు? గ్రామస్తులు, పోలీసులు ఏం చెబుతున్నారు? నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యా తండాకు చెందిన రమావత్ రవి వేములపల్లి మండలంలోని సల్కునూర్లో PACSలో అటెండర్గా పనిచేస్తున్నాడు. మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాకు చెందిన లక్ష్మితో 15 ఏళ్ల క్రితం రవికి వివాహమైంది. వీరికి 2 కుమారులున్నారు. మిర్యాలగూడ మండలం దొండవారిగూడెంకు చెందిన రవి అక్క కుమారుడు గణేష్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు మేనమామ రవి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అత్త లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా గణేష్, లక్ష్మిల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వివాహేతర సంబంధం విషయం రవి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. అయినా వారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఏడాది క్రితం భర్త రవితో గొడవపడిన లక్ష్మి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. రవి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద మనుషులతో మాట్లాడించి లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయినా లక్ష్మి తన ప్రవర్తనను మార్చుకోలేదు. రవి ఇంటి ముందు ఉన్న చిన్న గుడిసెలో అతని తల్లిదండ్రులు ఉంటున్నారు. ఈ నెల 26న రవి, లక్ష్మిల మధ్య మరోసారి గొడవ జరిగింది. మరో గదిలో ఉన్న అతడి తండ్రి లక్ష్మణనాయక్ ఇది తరచూ జరిగే గొడవే కదా అని పట్టించుకోలేదు. తెల్లారి లేచి చూసేసరికి రవి నిద్రలేవలేదు. తట్టిలేపే ప్రయత్నం చేస్తే చనిపోయినట్లు తేలింది. వచ్చి ఇక బుక్కలు వచ్చారు. మంచం మీద పండుకున్నాడు ఉన్నాడు. సరే పండుకుని నా కొడుకు అనుకొని నేను పోయినా బుక్కలు తిన్నా. నా గుడిసె నాకేముంది, ఏర్పాటు ఉంది. మరి పొద్దున పోసి లేచి కోడిగా మధ్య రీతి కాడ పోయి నీళ్ళు మళ్ళీ పోసిన. అప్పుడు లేపలే. మళ్ళీ రాత్రి మన తెల్లగడ్డ నేను పోయి కొడక లే అని ఇట్లా లేపిన. మరి ఇటు మేసలేడు, అటు మేసలేడు, ఇటు నూకినా అటు నూకి తలకాయ కింద ఇటు చేయి బట్టి లేపగానే రక్తం వచ్చేసింది. అయ్యో కొడక, ముక్కులంగా రక్తం వచ్చేసింది. చూసిన ఇక అక్కడే ఉంది. ఆడ సార్లు వచ్చి అక్కడ ఎక్కడదని చూస్తే అక్కడ ఎంత దెబ్బలు ఉన్నాయి. నాకు న్యాయం చేయాలి సార్, నా కొడుకు లేడు. మా వదిననే అన్నకు చంపింది, దానికి ఉరి శిక్ష చేయాలి. ఆమెనే నాకైతే ఆమె మీదనే అనుమానం ఉంది. వేరే వాళ్ళైతే ఎవ్వరు కొట్టారు, చంపరు. అదే చంపింది. నాన్నతోని కొట్లాడుతుంది. నేను ఇంటికి పోయినా మా ఆయన వస్తే కూడా గొడవలు పెట్టుకుంటుంది. ఏ చూసినా నీ అంతు చూస్తా అని చెప్పింది. అది మొన్న వస్తే నేను వస్తే అంతే. అన్న చచ్చిపోయాడు కదా, అన్న తోటిగా దాన్ని కూడా కాలబెట్టాలి. ఘటనపై రవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగినప్పటి నుంచి రవి భార్య అందుబాటులో లేకుండా పోయింది. మృతుడి భార్య లక్ష్మి మేనల్లుడు గణేష్తో కలిసి ఈ హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పేద కుటుంబం, అతనికి 2 బాబులు, 9 సంవత్సరాలు ఒక బాబు, 7 సంవత్సరాలు ఒక బాబు. వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ కూలి. అయితే నాకు ఉదయం 6:30కి ఫోన్ చేసి ఇట్లా రవి చనిపోయింది అని చెప్పారు. వచ్చేసరికి నేను అప్పుడే ఎస్ఐ గారికి వెంటనే ఫోన్ చేసి ఇట్లా సంగతి సార్ ఇట్లా అనుమానాస్పదంగా మా తండాలో ఒక వ్యక్తి చనిపోయింది అనగానే వాళ్ళు పోలీసు వారిని పంపించారు. అప్పటికి ఆ అబ్బాయికి ముక్కులో బ్లడ్ వచ్చింది. రవి తండ్రి లక్ష్మణనాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు రమావత్ రవి అని చెప్పని మన అగ్రికల్చర్ సొసైటీలో అటెండర్గా ఉద్యోగం చేస్తుంటాడు. దీనిలో వాళ్ళ కొడుకుని వాళ్ళ యొక్క కోడలైన లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ యొక్క మనవడు అంటే రవి వాళ్ళ అక్క యొక్క కొడుకు గణేష్ అనే అతను చంపారని చెప్పని, వీళ్ళిద్దరికీ గతంలో ఇల్లీగల్ అఫైర్ ఉంటే వీళ్ళిద్దరికీ అది కరెక్ట్ కాదని చెప్పని వీళ్ళందరూ పెద్ద మనుషుల సమక్షంలో చెప్పారు. అయినా కానీ వినకుండా వీళ్ళిద్దరు ఇల్లీగల్ అఫైర్లకి ఈయన రమావత్ రవి అడ్డొస్తున్నాడు అనే దాని మీద
వీళ్ళు చంపారని చెప్పని కంప్లైంట్ ఇచ్చారు. హత్యలో లక్ష్మి భాగస్వామ్యం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. పరారీలో ఉన్న గణేష్, లక్ష్మి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ శవ పంచనామా ద్వారా తెలిసింది ఈ టెస్టికల్స్ ఏవైతే ఉన్నాయో భర్తని టెస్టికల్స్ మీద అదేవిధంగా గొంతు మీద నులిమి చంపినట్టుగా మనకున్న సింటమ్స్ బట్టి తెలుస్తున్నాయి. దీంట్లో పిఎంఈ కోసం ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ కోసం పిఎంఈ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్ కూడా మనకు వస్తుంది. ఈ నేరస్తుల కోసం కూడా మనం టీమ్స్ అనేది ఫామ్ చేశాము. టీమ్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు త్వరలో పట్టుబడి చేసి, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు ప్రజెంట్. వాళ్ళ యొక్క సిడిఆర్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకుని త్వరగా పట్టుబడి చేసి న్యాయస్థానం ప్రొడ్యూస్ చేస్తాం. రవిని దారుణంగా హత్య చేసిన లక్ష్మి, గణేష్ని కఠినంగా శిక్షించాలని మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.